అండ్ అలాగే ఎప్పుడు కూడా అంటే మన రూపాయే పతనమైందని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అంటే డాలర్ విషయంలో అలాంటిది జరగదా సార్ ఎప్పుడు? అంటే పెద్దన్న పొజిషన్లో ఉన్నాడు. హ్మ్. ఆయనే మెయిన్. హ్మ్. వాళ్ళది $30 ట్రిలియన్. మనది ఎంత? $4 ట్రిలియన్. ఓకే. సో దట్స్ ద డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళు చెప్పేది మనం వినాల్సిందే. ఇప్పుడు మనం అన్న ప్రోడక్ట్స్ అన్ని అక్కడ పంపిస్తున్నాం కదా. అవును సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే తక్కువ ఉంది. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అదే కదా. మనం వాళ్ళకి పంపిస్తున్నామంటే ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరుగుతుందంటే మన పిఎంఐ సర్వీసెస్ పెరుగుతాయి, కంపెనీస్ పెరుగుతాయి, కంపెనీస్ సేల్స్ పెరుగుతాయి, గ్రోత్ పెరుగుతాయి. గ్రోత్ పెరిగిందంటే ఎకానమీ పెరుగుద్ది. హ్మ్. సో అందుకని మన ఇవి కూడా ఎక్స్పోర్ట్ అవి కూడా ఎక్కువ పంపించి ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకోవాలి హ్మ్. వాళ్ళ నుంచి కూడా. అలా చేస్తే బెస్ట్ అని ఎవరైనా చేసేది పని ఇది. ఓకే. సో మెయిన్ జరుగుతుంది అది. అంటే వాళ్ళకి ఎక్కువ ట్రేడ్ యుఎస్ ఎక్కువ కంట్రీస్కి పంపించదు, కొన్ని కంట్రీస్కి ఏముండవు పంపించాల్సింది, తీసుకునేది ఉంటుంది. మరి ఆ డబ్బులు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అవును. అనేది మెయిన్. కాబట్టి ఇప్పుడు చిన్నగా ఇంకా డాలర్ కన్వర్షన్ ఉండదు కాబట్టి ఫ్యూచర్లో భయపడాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఏ కంట్రీతో అయినా మన కరెన్సీతో ట్రేడ్ చేయొచ్చు వితౌట్ ట్యాక్స్. ఓకే. దట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ట్యాక్స్లోనే పోతుంది. అవును. ఎవ్రీ ఇయర్ $10 బిలియన్ అబోవ్ వాళ్ళకి మిగులుతోంది. అవును. సో మనలాగా ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, వాళ్ళకెంత మొన్నటిదాకా 0%, ఇప్పుడు కదా కొంచెం పెరుగుతున్నారు, 2 to 4% అట్లా ఉన్నాయి. హ్మ్. ఇదివరకు అసలు ట్యాక్స్ లేదు కదా ఒకప్పుడు. అవును. ఇప్పుడు ఇంకొక విషయం చూడొచ్చు, ఎన్ క్యారీ ట్రేడ్ అంటాం. కొన్ని కంట్రీస్లో జీరో ఇంట్రెస్ట్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, అక్కడ లోన్ తీసుకుంటారు. ఎక్కడైతే మినిమం జీడిపి పారామీటర్స్, మిగతా పారామీటర్స్ అన్ని బాగున్నాయో, ఆ కంట్రీ బాగుందో, ఫ్లరిష్ అవుతుందో, ఎమర్జింగ్ ఎకానమీలో ఎవరున్నారు, మనమే ఉన్నాం ముందు. హ్మ్. ఆ కంట్రీస్లో పెట్టినప్పుడు మినిమం ఎంత వస్తుంది? 12% వస్తుంది. హ్మ్. అక్కడ జీరో ఇంట్రెస్ట్, ఇక్కడ 12%. సో ఎఫ్ఐస్ కానీ ఎక్కువ పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు వాళ్ళు తిరగడానికి ఇదే అవకాశం. హ్మ్. ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్తారు వాళ్ళు. సో డెఫినెట్గా ఇప్పుడు జపాన్ తీసుకున్నాం. ఇప్పుడు జపాన్ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు జపాన్లో ఉన్న ఎఫ్ఐఏస్ కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారు, అమ్మ బయట కంట్రీకి వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏంది, ఇక్కడ ఇంట్రెస్ట్లు బాగా వస్తున్నప్పుడు వై దే టేక్ ద రిస్క్. హ్మ్. రిస్క్ సో వాళ్ళ ఓన్ ఓన్ కంట్రీలో పెడతారు. అప్పుడు ఏమవుతుంది, మనీ ఇక్కడ నుంచి విత్డ్రా అవుతుంది. హ్మ్. అప్పుడు మన ఎకానమీకి మనీ ఎప్పుడైతే బయటికి వెళ్తుందో మనకి అప్పుడు ఇబ్బందే కదా. అవును సార్. సో ఇది ఆ ఎన్ క్యారీ ట్రేడ్ అనేది అట్లానే ప్రతి కంట్రీకి డాలర్స్ ఇది ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఎక్కడ ఇది ఉందో చూసుకుంటారు, ఎక్కడ తగ్గుతున్నాయో చూసుకుంటారు. వాళ్ళకి ఎక్కడ సర్ప్లస్ ఉంది, మనకి ఎక్కడ ఒక ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో చూసుకొని వెళ్తారు. అది ఎప్పుడు చేస్తారు, ఎవ్రీ ఇయర్ జనవరిలో ఎఫ్ఐఎస్ ఒక డిసిషన్ తీసుకుంటారు ఈ కంట్రీకి వెళ్ళాలని. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఇండియా మీదే ఉంది. సో వాళ్ళు ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. మనకి బడ్జెట్ ఉంది, February 1 బడ్జెట్. ఆ బడ్జెట్ నుంచి 1 month గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరగచ్చు. ఈ సంవత్సరం అందుకే అందరూ 30,000+. నేనైతే 30+, 30 పైన 31, 32 కూడా రావచ్చు అంత. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రానిది కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ ముందు సంవత్సరం కూడా ఇస్తుంది. అది రికార్డ్ ఉంది, ఇట్స్ అ పాస్ట్ రికార్డ్ ఎన్ఎస్సిలో. సో ఇప్పుడు ఈ సంవత్సరం మంచిగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా బ్రాడర్ మార్కెట్ ఎప్పుడైతే బాగుందో, అంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ పెరగగానే నిఫ్టీ పెరుగుద్ది. నిఫ్టీ పెరగగానే ఇప్పుడు నేను బ్రాడర్ మార్కెట్ ఎంచుకున్నాను అనుకోండి, ఎక్కువ మంది మన వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో పెడతారు, ఎక్కువ వస్తాయని. మరి నిఫ్టీ పెరగకపోతే, నిఫ్టీ పెరిగి ఉంటుంది, ఇవేం పెరగవు, అప్పుడే పరిస్థితి ఏంటి? సో లాస్ట్ ఇయర్ అదే అయింది. నిఫ్టీ పడినా నిఫ్టీ పడట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, డిఏస్ కొంచెం పర్సంటేజ్ ఇవి కొంటున్నారు, ఏది లార్జ్ క్యాప్. మార్కెట్ పడకుండా బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ బ్రాడర్ మార్కెట్ లేదు, అక్కడే ఉంది కదా. ఈ నిఫ్టీ 500 తీసుకుంటే ఈవెన్ 16% స్టాక్స్, అంటే 500లో 16% స్టాక్స్ అన్ని డౌన్, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మిగతా 84% డౌన్లోనే ఉన్నాయి, ఆల్ టైమ్ లోలో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సంవత్సరం మార్కెట్ బాగా పెరగపోయినా కొంచెం ప్లస్లో ఉన్న నిఫ్టీ కొంచెం పెరుగుతుంది అనుకోండి, ఈ బ్రాడర్ మార్కెట్ పెరుగుతుంటే ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. మన జనరల్ గా నిఫ్టీ 50 లా క్యాల్కులేట్ చేస్తాం కదా సార్.
నిఫ్టీ 50 అంటే నిఫ్టీ 50 ఉంటుంది, నెక్స్ట్ 50 ఉంటుంది, నెక్స్ట్ నిఫ్టీ 500 ఉంటుంది. ఓకే. అంటే డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కో దాంట్లో నిఫ్టీ 50 ఉంటారు, నెక్స్ట్ 500లో 500 స్టాక్స్ ఉంటాయి. ఓకే. సో ఆ 500లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఆ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా లోనే ఉన్నాయి. దాదాపుగా 80 to 90% ఇంకా ఆల్ టైమ్ లో ఉన్నాయి. సో మార్కెట్ చూస్తే కలర్స్ కనపడుతుంది, ఆల్ టైమ్ హై. ఇక్కడ చూస్తే మైనస్లో ఉంది. ఈ సంవత్సరం అది బాధ, ప్రతి ఒక్కళ్ళకి అదే బాధ. బట్ 2026లో ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. విబ్జార్ కనపడుతుంది. విబ్జార్ అంటే తెలుసు కదా, 7 కలర్స్. అవును సార్. 7 కలర్స్ వస్తాయి. సో డెఫినెట్గా ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. డబ్బులు వస్తాయి, బ్రాడర్ మార్కెట్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఎఫ్ఐఎస్ యూటర్న్ ఎప్పుడు తీసుకుంటున్నారు అనేదే మెయిన్. వాళ్ళు యూటర్న్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా బయింగ్ అనేది ఎక్కువ వస్తుంది, కాబట్టి మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఓకే సార్.